నాన్నా, నేను చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యాను. దీనికి 10 ఏళ్లు పట్టింది. ప్రతిరోజూ నా కలను నా కళ్ళల్లోనే దాచుకున్నా. నా కల ఎప్పటికైనా నిజమవుతుందా అని నన్ను నేను ప్రశ్నించుకునేదాన్ని. 2024 జూలై 11న నా కల నెరవేరింది. అవును, కలలు నిజమవుతాయి. బిలో యావరేజ్ స్టూడెంట్ అయిన మీ కూతుర్ని సీఏ లాంటి కష్టమైన కోర్సులో ఎందుకు చేర్చారని చాలామంది మిమ్మల్ని అడుగుతుండేవారు. నేను సీఏ కంప్లీట్ చేయలేనని డిస్గ్రేస్ చేసేవారు. ఛాయ్ అమ్మి సీఏ చదువు చెప్పించలేరని, దానికి బదులుగా డబ్బు కూడబెట్టి ఇల్లు కట్టుకోమని సలహా ఇచ్చారు. ఎదిగిన కూతుర్లతో ఎంతకాలం మీరు వీధుల్లో ఉంటారు? ఎలాగో ఏదో ఒకరోజు వాళ్ళు అత్తారింటికి వెళ్ళిపోయేవాళ్లే. అప్పుడు మీకేమీ మిగలదు అంటూ ఉచిత సలహాలు ఇచ్చేవారు. అవును, నిజమే, నేను మురికివాడలో నివసిస్తున్నాను. కాని ఇప్పుడు నేను సిగ్గుపడను. మురికివాడల్లో ఉండేవారు క్రేజీ మైండ్స్తో ఉంటారని కొంతమంది అంటుంటారు. ఇందులో నిజం లేకపోలేదు. ఎందుకంటే నాకున్న పిచ్చితోనే నేను అనుకున్నది సాధించాను. ఇప్పుడు మా నాన్నకు ఇల్లు కట్టించేంత సామర్థ్యం నాకుంది. నేను ఆయన కలలను సాకారం చేయగలను. ఈరోజు చార్టర్డ్ అకౌంటెంటుగా మీ ముందు నిలబడ్డానంటే దానికి మా అమ్మానాన్న నమ్మకమే కారణం.